ఎన్టీఆర్ గారి తరువాత నెంబర్ 1 స్థానం కోసం చాలా మంది హీరోలు పోటీపడ్డారు. చిరంజీవితో పాటు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న హీరోలు నెంబర్ 1 స్థానం కోసం పోటీపడ్డారు. అయితే వీరందరికంటే ముందే మరో హీరో నెంబర్ 1 స్థానం కోసం కర్చీఫ్ వేశారు. ఆయన మరెవరూ కాదు, సుమన్. 1990లో సుమన్ క్రేజ్ మరో లెవెల్‌లో ఉండేది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల కంటే కూడా ముందుగానే సుమన్ హీరోగా స్టార్ స్టేటస్ పొందారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల తర్వాత తరంలో అందరికంటే సుమన్‌కే క్రేజ్ ఎక్కువగా ఉండేది. అందానికి అందం, టాలెంట్‌కి టాలెంటు అన్నీ పుష్కలంగా ఉన్న నటుడు సుమన్. దీంతో దర్శక నిర్మాతలు సుమన్‌తో సినిమాలు చేయడానికి పోటీ పడేవారు. అలాంటి సుమన్ ఎవరూ ఊహించని విధంగా బ్లూ ఫిలిం కేసులో అరెస్టయ్యారు. సుమన్ అరెస్టు కావడంతో ఆయన అవకాశాలన్నీ చిరంజీవికి దక్కాయి. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్న చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారు. అయితే సుమన్ అరెస్టు వెనుక చిరంజీవి ఉన్నారనే ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఈ ఆరోపణలను సుమన్ ఖండించారు. తన అరెస్టుకు చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదని సుమన్ తెలిపారు. తన స్నేహితుడు దివాకర్ అనే వ్యక్తి వల్లే తాను అరెస్టయ్యానని సుమన్ చెప్పుకొచ్చారు. ఇందులో సినిమా వారికి, బయట వ్యక్తులకు సంబంధం లేదని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.